శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు షేక్స్పియర్ సాహిత్య వైభవం 20వ భాగం 12/4/26 హెన్రీ 8 అనే నాటకాన్ని గురించి చెప్తున్నారు. డ్యూక్ ఆఫ్ బకింగ్హామ్ చేసిన నేరం ఉరి, క్యాథరిన్ రాణి ఉదార ప్రవర్తన, పశ్చాత్తాపం, కార్డినల్ ఫూల్సే గర్వం, తా గర్వభంగం, వాడి చావు, ఎనీబోల్ పట్టాభిషేకం, కరానర్ విజయాలు, యువరాణి ఎలిజబెత్ పేరు నామకరణం, ఇవన్నీ ఇతివృత్తంగా గల హెన్రీ 8 నాటకం. విమర్శకుల అర్వాచీన అభిప్రాయం ప్రకారం షేక్స్పియర్ నాటకాలన్నింటిలో చివరిది. శైలి బట్టి కానీ కథా విధానాన్ని బట్టి కానీ చూస్తే షేక్స్పియర్ పరిపక్వతకు వచ్చి ఈ దశలో వ్రాసిన నాటకంలా అనిపించదు. ఈ నాటకంలో నైతిక సమన్వయం, మోరల్ యూనిటీ లేదన్నాడు కెల్లర్ కూచ్ అనే విమర్శ. క్యాథరిన్కి సంబంధించిన దృశ్యాలు మాత్రం షేక్స్పియర్ రాశాడని, మిగిలిన నాటకమంతా ఫ్లెచర్ అనేవాడు రాశాడని కొందరు విమర్శ. రిచర్డ్ 3 పూర్తి కాగానే షేక్స్పియర్ ఈ నాటకాన్ని ప్రారంభించి తర్వాత ప్రఖ్యాత ప్రమోదాంత విషాదాంత రచనలో పడి విస్మరి తిరిగి దాన్ని రాస్తున్నప్పుడు ప్రమోదాంతాలు సింబలిల్ల చారిత్రకాలు దీనికి కూడా ఒక నూతన ప్రయోగంగా మలచటాన్ని ఆలోచించి వస్తు క్లిష్టత వల్ల నాటక రచనలు తనకి రోజు ఆసక్తి తగ్గుతూ ఉండడం ఏదో విధంగా పూర్తి చెయ్యాలని ప్రయత్నించి చివరికి అసంతృప్తిగానే ముగించాడని కేఆర్ శ్రీనివాస అయ్యంగార్ వంటి విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఈ నాటకంలో ఇతర నాటకాల ఇందు కేవలం వాడు చచ్చిపోయే పాత్రడుగా కొన్ని సంఘటనలకు వారు ముఖ్య కారణం. ఇందులోని సామాన్య ప్రజలు, సంసారుడు, నారిగరిక, హెన్రీ 8లోని స్త్రీ స్వాతంత్ర బాబల్యం ఎక్కువ, క్యాథరిన్లో దుఃఖం, ఎనీబోల్ సంక్షోభం, ఎలిజబెత్ నామకరణం వల్ల ఏర్పడిన ఆశాదేశం ఇందులో వైశిష్ట్యం. ఒథెల్లో చూసిన తర్వాత వింటర్స్ టేల్ చూస్తే ఎలా ఉంటుంది, రిచర్డ్ 3 చూసిన తర్వాత హెన్రీ 8 చూస్తే అలా అనిపించవచ్చు. పునఃపరిశీలన. షేక్స్పియర్ రాసిన నాటకాలని, కవితలను ఈ విధంగా రచనా కాలాన్ని అనుసరించి వరుసగా పరిశీలించడంలో ఒక ప్రయోజనం ఉంది. ఆయన భావనాశక్తి, నిర్మాణ కౌశలం, స్వయం వ్యక్తీకరణ శక్తి, జీవిత దృక్పథం ఏ విధంగా ప్రారంభమై అభివృద్ధి చెంది పరాకాష్ఠకు పొందింది మనకు తెలుసు. నాటకకర్తగా షేక్స్పియర్ ఎలాంటి పరిణామం వచ్చింది గ్రహించటానికి వీలు. అంతరమైన ఈ పరిణతికి బాహిరమైన నాటకీయ సామాజిక వైయక్తిక పరిస్థితి ఎలా దోహదకారి అయ్యాయో తెలుసుకో. అందుకే ఆ పరిస్థితిని చర్చించడం కూడా జరిగింది. రచనా కాలం అనుసరించకుండా ప్రక్రియా విభాగాన్ని అంటే తొలి ప్రమోదాంతాలు, తొలి విషాదాంతాలు, లంకాస్ట్రియన్ చారిత్రకాలు, యార్కిస్టీ చారిత్రకాలు, భావోద్దీప్త స్వేచ్ఛా ప్రమోదాంతాలు, సమస్యా నాటకాలు, ప్రసిద్ధ విషాదాంతాలు, విషాద మిళిత ప్రమోదాంత కవిత అంటూ పరిశీలించిన షేక్స్పియర్ సామర్థ్యం అవగతం. విశ్లేషణ విధానం వల్ల సమగ్ర రూపం బయటపడ. అలాని ఈ విధానమే సర్వోత్కృష్టం,
స్వయం సంపూర్ణమనిక నాటకకర్తగా షేక్స్పియర్ ఎలా అభివృద్ధి చెందింది తెలుసుకోవడంతో పాటు నాటక రచన విధానాలు, ఆయన అనుసరించిన పద్ధతి, ఆయన నాటకీయత ఎలాంటి అనే విషయాలు కూడా తెలుసుకోవడం అవసరం. ఆ ప్రయత్నం రాబోయే ప్రకరణంలో జరుగుతుంది. ఇంకా ఈ ప్రకరణలో షేక్స్పియర్ ఆత్మశక్తి నిశ్చలంగా బలంగా ఎలా ఎదిగింది, అది చివరికి ఏ విధంగా నిర్వికల్ప స్థితికి చేరుకున్నది, కేవలం యవ్వన ఉత్సాహం ఆలంబనంగా తీసుకొని చమత్కారాలు ఊహాలోక ప్రయాణాలు ప్రారంభమైన నాటక రచన క్రమంగా భావనా బలంతో విజ్ఞాన సముపార్జనతో బలపడి లోతుగా విశాలంగా సాగి శబల అనుభవ సంపద హృదయ పరిపక్వత కారణంగా ఎలా పరాకాష్ఠ పొందింది పరామర్శించడం జరిగింది. అభివృద్ధి అంటే ఎక్కువ సంగతుల్ని చూడగల, తత్ఫలితంగా తపన ఏర్పడి లోతుగా అనుభవించగల, ఆ అనుభవాన్ని స్వాధీనంలో ఉంచుకోవడమని హెర్బర్ట్ స్పెన్సర్ సూత్రీకరణ చేసి ఈ సూత్రాన్ని అన్వయించి చూస్తే షేక్స్పియర్లో ఇవి అన్నీ కలపరు. నాగరిక పునరుద్ధరణ తత్వాన్ని రెనైసెన్స్ అనుకూలమై వీనస్ ఎడోనిస్ అనే కవిత రాసి సౌందర్య రాశి అయిన నాయిక ఉత్సాహమూర్తి అయిన నాయకుణ్ణి నాటి రసజ్ఞులకు అందించాడు షేక్స్పియర్. తొలి రోజులలో కేవలం ప్రజాభిరుచిని అనుసరించి రక్తదాహంతో నిండి టైటస్ ఆండ్రోనికస్ రాసిన వ్యక్తే క్రమంగా భావోద్దీప్తం కవితామయం అయిన రోమియో జూలియట్ రాసి ప్రజలను వాళ్ళ అభిరుచులను మళ్ళీ తాను వ్రాసిన దాన్ని వాళ్ళు మెచ్చుకునేట్టు చేసి కరుణ రసం చిప్పిలేటట్టు విషాదాంతం రచించి తుద విషాదాంత రచనా స్థితి కూడా అధిగమించి జీవిత దుఃఖ భూయిష్టం కావచ్చు కానీ అంత మాత్రం అది విషాదమయమే కాదు, కరుణామయుడైన భగవంతుడి దయవ అది ప్రమోదాంతం కూడా కావచ్చు అనే ఆశావాదంతో విషాదమిళిత ప్రమోదాంత ట్రాజిక్ కామెడీస్ రచించే ఉన్నత స్థితికి చేరారు. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ తర్వాత ఆ పద్ధతి తంది కాదని వదిలే టు జెంటిల్మెన్ ఆఫ్ వెరోనాలు లవ్స్ లేబర్స్ లాస్ట్లో కృతకమైన సౌష్ఠవాన్ని పాత్ర పరంగా సంఘటన పరంగా పాటించిన షేక్స్పియర్ విశ్వాసపాత్రుడే వెలంటైన్, నమ్మడానికి వీల్లేని ప్రొటీయస్, చురుకైన సిల్వియా, నెమ్మదిగా ఉండే జూలియా, లవ్స్ లేబర్స్లోని రాజు, ముగ్గురు విద్యార్థులు, యువరాణి, ముగ్గురు స్నేహితురాండ్రు, తర్వాత నాటకాలు నిర్మాణ సౌష్ఠవం కంటే భావనా సౌష్ఠాన్ని ప్రాధాన్యమిచ్చి ఈ కృతకమై నియమాలను ఉల్లంఘించినట్టు కను పోను తనలోని భావనా ప్రపంచాన్ని బయటకును యథార్థ ప్రపంచాన్ని మధ్యవను వారధి సుహృదం చేసి సుదృఢం చేసి సామాజికుల మనస్సులకు పని కల్పించి వాళ్ళ ధర్మచక్షువులతో మరో నేత్రాలు కూడా పని చేసే రచనలు కావించాడు షేక్స్పియర్. యవ్వనంలో ఉన్న షేక్స్పియర్ జీవితం ఉత్సాహవంతంగా అందువల్ల ప్రహసనాల వంటి తొలి ప్రమోదాన్ని రాశారు. ప్రజాభిరుచిని అనుసరించేవి, తనకు గల జాతీయాభిమానం కారణంగా ఏమి చారిత్రక రూపకాన్ని యవ్వనాంతాలు తొలి తుళ్ళింతలు తగ్గి గాంభీర్యం వచ్చి అప్పుడు నిశ్చలానందకరమైన ప్రసిద్ధ ప్రమోదాంతాన్ని రచించి పోను జీవితం ఆనందమయమే కాదు అనే సత్యం అనుభవంలోకి కౌమార దశలోకి ప్రవేశించాడు షేక్స్పియర్. ఇంతవరకు రాసిన ప్రమోదాంతాలకు యథార్థ చిత్రణతో కూడి చారిత్రాలకు ఇక ముందు చిత్రించబోయి భయంకర విషాద వాతావరణాన్ని మధ్య
కొంత వ్యవధానం. ఈ వ్యవధానాలు యాజ్ యూ లైక్ ఇట్ అని నాటకం రాసి అందులో అమృతోపమానమై ఆర్డెన్ అడవుల వర్ణన చేసి ఒక మనోహర సృష్టి చేసి తన విహంగాన్ని అక్కడ ఒకంత విశ్రాంతి కలిగి ఆ తర్వాత ఉత్సాహం తగ్గి గాంభీర్యం పెరిగి మెజర్ ఫర్ మెజర్ వంటి నాటకాలు భవిష్యత్తులో తను వ్రాయబోయి ప్రసిద్ధ విషాదాంతాల పూర్వరంగ ప్రవర్తకలుగా రచించి జీవితంలోని అత్యంత విషాదమయ ఘట్టాలు చిత్రి తర్వాత విషాదాంత నాటకాలు జగత్ ప్రసిద్ధంగా వ్రాసి మానవ హృదయ కరుణరస ప్లావితం చేశారు. ఇంకా అనుభవం సంపాదించి జీవితం కేవలం ఆనందమయం కాదు, కేవలం విషాదమయం కాదు అని గ్రహించి పరిపక్వతకి తోడు ఆశావాదం కూడా జోడి విషాద మిళిత ప్రమోదాంతాలు రచించి తన నాటక రచనా జీవితాన్ని భరతవాక్యం పాడారు. ఈ షేక్స్పియర్ నాటకీయత డ్రమటైజేషన్ ఎలా ఉందో తెలుసుకోండి.